తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్నారు. నామినేటెడ్ పోస్టులు భర్తీ త్వరలోనే చేస్తారన్న సమాచారంతో నేతల మధ్య పలు పోస్టుల కోసం రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. గతంలో టికెట్ త్యాగాలు చేసిన వారు, పార్టీ కోసం కుటుంబాన్ని వదిలి పనిచేసిన వారు నామినేటెడ్ పోస్టుల కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. గతంలో వారికి హామీ ఇవ్వడంతో ప్రస్తుతం ఆ పోస్టుల భర్తీ ఎప్పుడుంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చాలా మంది నేతలు టికెట్ ఆశించారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో సీనియర్ నేతలకు సైతం టికెట్లు రాలేదు. దాదాపు 1000కి పైగా నేతలు టికెట్ కోసం దరఖాస్తులు చేసుకున్నా ముఖ్య నేతలకు కూడా టికెట్ రాకపోవడంతో గతంలో వారికి ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో అందరి దృష్టి నామినేటెడ్ పోస్టులపైనే పడింది. నామినేటెడ్ పోస్టుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మరోవైపు గతంలో ఎంపీలుగా పనిచేసిన వారు, ఇతర ముఖ్య నేతలంతా ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవుల్లో ఉన్నారు. చాలా వరకు ముఖ్య నేతలకు వచ్చే లోక్సభ ఎన్నికలకు కొత్త వారికి అవకాశం రానుంది. మరోవైపు ఎమ్మెల్సీలుగా కూడా చాలా మందికి అవకాశం రాబోతోంది. వీటితో పాటు దాదాపు 100 మందికి పైగా నేతలు కార్పొరేషన్ చైర్మన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని రోజుల క్రితం 54 కార్పొరేషన్ చైర్మన్ల పదవులను రద్దు చేస్తూ జీవో జారీ చేశారు. అయితే కొత్త రిక్రూట్మెంట్లు త్వరలోనే ఉండబోతున్నాయని వార్తలు వస్తుండటంతో చాలా మంది నేతలు ఢిల్లీ స్థాయిలో లాబియింగ్ చేస్తున్నారు. ముఖ్య కార్పొరేషన్ల అగ్రో ఇండస్ట్రీస్, రైతు బంధు సమితి, మార్క్ఫెడ్, కోఆపరేటివ్ సొసైటీ, ఫిషరీస్ సొసైటీ, డైరీ డెవలప్మెంట్, సివిల్ సప్లై కార్పొరేషన్, మీడియా అకాడమీ, పవర్ టెక్స్టైల్స్, వర్క్ బోర్డ్, బేవరేజెస్ కార్పొరేషన్ తదితర కీలక నామినేటెడ్ పోస్టులను ఆశిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశించి భంగపడ్డ కీలక నేతలుగా ఉన్న యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు బల్మూరి వెంకట్, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, ఎస్సీ చైర్మన్ ప్రీతం, ఎస్టీ సెల్ చైర్మన్ బెల్లయ్య నాయక్, ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి, ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, మైనార్టీ సెల్ చైర్మన్తో పాటు వివిధ నియోజకవర్గాల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నారు. మరో 3 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అక్కడ కష్టపడి పనిచేసిన వారి పర్ఫార్మెన్స్ ఆధారంగానే పోస్టుల భర్తీ ఉండనుందని సమాచారం. అయితే అక్కడి సామాజిక పరిస్థితుల ఆధారంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత లేదా ముందుగానే కార్పొరేషన్ చైర్మన్ల నియామకం జరుగుతుందని గాంధీ భవన్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇక 3వ తేదీన పీసీసీ విస్తృత స్థాయి సమావేశం ఉందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పదవులు ఇస్తామని రేవంత్ పేర్కొన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారితో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామన్నారు. తనకు దగ్గరనో లేదా బంధువులనో పదవులు ఇచ్చేది ఉండదన్నారు. తాను ఏది చేసినా విస్తృత స్థాయి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పదవులు భర్తీ చేస్తామన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.